సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ స్టూడెంట్స్‌లో తల్లిదండ్రులు కొద్దిగా అంటే తిట్టడం ద్వారా లేదంటే చదువు అని చెప్పేసి వాళ్ళలో స్ట్రెస్ వచ్చేలా చూస్తున్నారండి. అలాగే టీచర్లు లేతే ఎదురుగుండా ఇంటి వాళ్ళు ఆళ్ళీళ్ళు ఎలా చదువుతున్నావు ఏంటి? సిలబస్ ఏంది? ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు? వీళ్ళు కూడా ఏదో ఒకటి పలకరిస్తుంటారు. స్టూడెంట్స్ చూసిన వెంటనే. అసలు స్ట్రెస్ ఫ్రీగా టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఏమన్నా? తల్లిదండ్రులు హ్మ్. వాళ్ళ ఆలోచనలు బానే ఉంది. కానీ తల్లిదండ్రులు మార్కులే మా పిల్లల ప్రతిభకి దర్పణం. ఈ మార్కులే దర్పణం అని ఆలోచిస్తే ఆ! ఇలాంటి డూబియస్ మెథడ్స్‌ని స్కూల్స్ ఫాలో అవుతున్నాయండి. పిల్లలపైన ఒత్తిడి పెట్టడం, మార్కులు తగ్గితే వాళ్ళని క్లాస్ రూమ్‌లో అందరి పిల్లలకి ఎదురుగా హ్మ్. వాళ్ళని కించపరచడం. ఇక పక్కింటి, పై ఇంటి అంకుల్స్‌కి వేరే పనుండదు. హ్మ్. మీ పిల్లాడికి ఎన్ని మార్కులొచ్చింది? అయ్యో! అంతేనా? హ్మ్. కాస్త పెరిగితే ఏ కాలేజీలో సీటొచ్చింది? హ్మ్. ఈ కాలేజేనా? ఇంక అంతకంటే బెటర్ కాలేజ్ రాలేదా? హ్మ్. ఆ తర్వాత ఆహ్, క్యాంపస్ ప్లేస్‌మెంట్ వచ్చిందా? హ్మ్. ప్యాకేజీ ఎంత? హ్మ్. ఆ తర్వాత పిల్లలా? ఆ! ఎందుకు పిల్లలు పుట్టలేదు? నీ హ్మ్. బతుకు నువ్వు చావచ్చుగా. అవును. బతికి చావచ్చుగా. హ్మ్. పక్కాళ్ళ గురించి అది కూడా ఏంటి? దెప్పి పొడుపు. ఆ! తాను గొప్ప అని హ్మ్. ప్రూవ్ చేసుకోవడం కోసం. ఇదొక సిక్ మెంటాలిటీ, క్యాన్సరస్ మెంటాలిటీ హ్మ్. ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించిందండి. ఇంకెక్కువుంది. ఎక్కువ ఉంది. హ్మ్. పక్కవాడితో అంటే ఇదొక సునకానందం, హ్మ్. సాడిస్టిక్ ఆనందం. అడగడం మీ వాడికి 80 మా వాడికి 99 వచ్చిందండి. హ్మ్. మీ వాడు పలానా కాలేజీ మా వాడికి ఆ గొప్ప కాలేజీలో వచ్చింది. ఆ గొప్ప కోర్సులో వచ్చింది. హ్మ్. మీ వాడి ప్యాకేజ్ ఇంతేనా మా వాడికి ఇలా చెప్పడం. కాబట్టి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూడా హ్మ్. మన పిల్లలు సరైన దారిలో వెళుతున్నారా? ఎవరు చూసి పోల్చుకోవాలండి? హ్మ్. ఒక స్కూటర్ ఉన్న ఆయన కారు ఆయనతో పోల్చుకుంటాడు. కారు ఆయన లగ్జరీ కారు. ఇవాళ 3, 4, 5 కోట్ల దాకా అంతకంటే ఎక్కువ కార్లున్నాయి. పోనీ 5 కోట్లతో కారు కొంటే మీకు సుఖం ఉందా? హ్మ్. అంబానీతో పోల్చుకుంటారు. అంబానీ బహుశా ఎలాన్ మస్క్‌తోనో, అమెరికన్ బిలియనీర్స్‌తోనో పోల్చుకుంటాడేమో నాకు తెలీదు మరి. నేను 'ట్రిపుల్ ఆర్' గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగానమాట. అంబానీ వాళ్ళంతా హాయిగా పడుకుంటారు డబ్బులున్నాయి కదంటే, ఆళ్ళకి అస్సలు నిద్ర పట్టదండి బాబు. షేర్ వాల్యూ ఏంటి? ఏమైపోద్ది అలా అనుకుంటారంట ఆళ్ళు. ఒక అడవిలో కాకి బాధేసిందంట. అన్ని పక్షులు అందంగా ఉన్నాయి. నేను నల్లగా ఉన్నాను అని చెప్పి చిలక దగ్గరికెళ్ళిందంట. అమ్మ చిలకమ్మ నీదే అందం అందంట. హ్మ్. నాదేముందమ్మా 2 రంగులే హ్మ్. గ్రీను, హ్మ్. ఈ రెడ్. రెడ్డు. హ్మ్. అసలు నెమలిది కదా! వరేలి డిజైన్స్ ఉన్న శరీరం దానిది. వరేలి చీరల్లాగాని నెమలి దగ్గరికెళ్లారంట. నెమలి అందంట నాదేముందమ్మా హ్మ్. ఈ జూలో ఉంది. అందమైన పక్షులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. హ్మ్. ఈ జూలో లేని పక్షి ఒకటే అదే కాకి. హ్మ్. కాకికి ఎంత స్వేచ్ఛ! హాయిగా ఎక్కడికైనా పోవచ్చు అందంట. చాలా సార్లు మనం ఉన్నదాన్ని మనం గుర్తించలేం. తారే జమీన్ పర్. హ్మ్. ప్రతి విద్యార్థి, ప్రతి బిడ్డకి ప్రత్యేకంగా కొన్ని నైపుణ్యాలుంటాయి. మన పిల్లల్ని మనం గుర్తించి హ్మ్. ఇవాళ కంటే రేపు బాగుండాలి. రేపటి కంటే ఎల్లుండి బాగుండాలి. హ్మ్. చక్కటి దారిలో పిల్లలు వెళ్ళాలి. కాబట్టి ఈ పోలికలు మానేసి హ్మ్. ప్రెషర్ పెడితే పిల్లలు చదువుకుంటారని అనుకోకుండా హ్మ్. వాళ్ళ మనసుకి హత్తుకునేలా పాఠాలు చెప్పే టీచర్లు, హ్మ్. అలాంటి స్కూల్స్ వెతకండి. హ్మ్. సరే ఇప్పుడు అయిపోయింది అకాడమిక్ ఇయర్ అనుకుంటే హ్మ్. సరే ఉన్నంత వరకే చదవమని చెప్పండి. అర్థం చేసుకొని చదవమని చెప్పండి. హ్మ్. 40 మార్కులు వచ్చినా పర్లేదు, నువ్వు 40 కాదు ఇంకా 50 తీసుకురాగలవు, ప్రయత్నించు అని భుజం తట్టాలి. అవును. 99 వచ్చిన ఇంటర్మీడియట్‌లో 10థ్ క్లాస్ ముఖ్యంగా ఇంటర్ వాళ్ళు 99 వచ్చినా డిప్రెషన్‌కెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక అవతల వాడికి ఇంకా 99 పాయింట్ ఏదో వచ్చిందనేసి. హ్మ్. కాబట్టి పోనీ వీళ్ళందరూ జీవితంలో ఏమైనా సాధిస్తున్నారా అంటే హ్మ్. సాధించే వాళ్ళు చాలా తక్కువ. అవును. ఒకవేళ ఐఐటీ లాంటి వాటిలో సీట్లు వచ్చినా హ్మ్. ఇవాళ పెళ్ళెందుకు అని చెప్పి పాపం 35 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోకుండా సెంట్రల్ ప్రిజన్స్‌లో హీనియస్ క్రైమ్స్ చేసిన వాళ్ళకి సాలిటరీ ప్రిజన్ ఇస్తారు. అంటే ఎవరితో కలిసే అవకాశం ఉండదు. హ్మ్. అది పెద్ద మానసిక శిక్ష. మనిషికి అంతకంటే మించిన శిక్ష లేదని జైలు అధికారిని ఎవరిని అడిగినా చెప్తారు. హ్మ్. స్వయంగా వీళ్ళు విధించుకుంటున్నారు. అంటే మనం పిల్లల్ని పెంచి పెద్ద చేసిన విధానం. ఎప్పుడు వాళ్ళని అమ్మ, నాన్న, అత్త, ఇట్లా బంధువులు, సమాజం అని ఏమాత్రం లేకుండా చదువు అని రాపిడి పెట్టడం కాదు. హ్మ్. చదువు ముఖ్యం. నేను కాదనట్లేదు. మార్కులు కూడా ముఖ్యమే. ర్యాంకు కూడా ముఖ్యమే. కానీ దానికి మనం అనుసరిస్తున్న దారి తప్పు. పిల్లలపై అసలు తల్లిదండ్రులు పిల్లల చదువు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత. ఎందుకు మీ పిల్లలు చదవడం లేదు? ఎక్కడ రాంగ్ ఉంది? హ్మ్. పిల్లాడి చేతిలో సెల్ ఫోన్ అయినా ఉండాలి. స్కూల్లో అర్థం కాకుండా బట్టి కొట్టించే టీచర్లైనా ఉండాలి. హ్మ్. చాలా అరుదైన కేసుల్లో పిల్లలకి బుద్ధిమాంద్యతన ఉండాలి. అది చాలా తక్కువ. అలాంటి వాళ్ళని పాపం మనం సెపరేట్‌గా ట్రీట్ చేయాలి.
99% పిల్లలు ఉమ్, చక్కగా పాఠం చెబితే, మోటివేటెడ్గా చెబితే చదువుతారు, నేర్చుకుంటారు. నేర్చుకోవడం కోసం చదువు, ఉమ్, రేపటి సంతోషకరమైన భవిష్యత్తు కోసం చదువు, ఉమ్, ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే పిల్లల్ని ఇలా ప్రేమతో రాచిన పని పెట్టడం జరగదు. కూడా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఈ స్ట్రెస్ టెక్నిక్స్ అని చెప్పాం కదండి, ఈ టెక్నిక్లో 1 అవర్ చదివి 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవడం అలాగేమైనా బాగుంటుంది? అవునండి. ఎప్పుడు కానీ ఒక 2 గంటలు చదవడం, ఒక 10-15 నిమిషాలు బ్రేక్ తీసుకోవడం. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ లేచి చదివి తర్వాత బ్రేక్ఫాస్ట్కి మనం స్నానం చేసుకోవడానికి, కాలకృత్యాలు తెచ్చుకోవడానికి ఎలాగో 1.5 గంట పడుతుంది, అదే బ్రేక్. ఆ తర్వాత ఇంట్లో ఉంటే ఇంకో 2-3 గంటలు చదవడం. లంచ్ టైంలో అందరితో కూర్చొని మాట్లాడుకుంటూ, అంటే మాట్లాడుతూ ఆనందమని కాదు, కాస్త నేను ఇటీవల తినడం, అలా తర్వాత కాసేపు నిద్రపోవడం. అలా చేస్తే రోజుకి 3-4 సార్లు బ్రేక్లు వస్తుంది. 4 సార్లు ప్రతిసారి 2-2.5 గంటలు చదివితే 8 నుంచి 10-12 గంటలు కూడా చదవచ్చండి. అంతకంటే మించి చదవాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా నేను చేయగలను, నేను సాధిస్తాను, పాజిటివ్ థింకింగ్ అవసరమైతే మీ పిల్లల యొక్క సమస్యను గుర్తించండి. వాళ్ళకి మర్చిపోతానన్న భయం ఉంది, నాకు మెరుగైన జ్ఞాపక శక్తి ఉంది, నేను చేయలేను అన్న ఆత్మ న్యూనత భావం ఉంది, నేను చేయగలను, ఐ క్యాన్ డూ ఇట్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ ఇట్, నాకు 10/10 వస్తుంది, అలా రాసేసి వాళ్ళకి ఆ 4 పాయింట్లు రోజు ఒక 2 నిమిషాలు చదివించండి. ఒక 5-6 పాయింట్లు, 10 పాయింట్లు. అది మెల్లగా వాళ్ళలో పాజిటివ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్గా మారిపోయి వాళ్ళలో ఖచ్చితమైన మార్పులు తీసుకొస్తుంది. ఇలా చేయాలంటే ముందు తల్లిదండ్రులు మారాలి. అదండి, ఈ మార్పు తల్లిదండ్రుల నుంచి రావాలి. ఇదండి అమర్నాథ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్.